ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తేదీ 11/12/2025 ఉదయం 9:45 శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బాపిరెడ్డి గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడమైంది. సదర్ సమావేశం నుండి ఈ క్రింది అంశంను ఆమోదించడానికి ఈసారి మనకి ప్రాబ్లం లేదు. మోడీ గారి ముందు గవర్నమెంట్ కట్టే 1,10,000 సార్ డెవలప్మెంట్ చేసి ఉంటారు. అవును సార్. ఇంకొకటి నేను ప్రపోజ్ చేస్తాను ఏంటంటే, మొన్న నేను నడుచుకుపోయేటప్పుడు ఎక్కడైతే వాహనం పెట్టుకొని దాన్ని కవర్ చేస్తాను కదా, అదే కొద్ది అది చాలా షాపీగా ఉంది. ఫైబర్ ఫైబర్ దానిలో అది ప్రపోజ్ పెట్టండి, అది కావాలి. అది ఇమీడియట్ గా దానికి ఎంతో ఎక్స్పెక్ట్ చేయండి. అది తీసేసి ఫైబర్ పెట్టి కనిపించినట్టు అందరు యువత కూడా దానికి కూడా కావాలి. మనకి కొన్నాళ్ళు ఫుల్గా నీళ్లు ఉన్నాయి, అప్పుడు నీళ్లు నింపేవాళ్ళం సార్. ఈ మంత్రి దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడింగ్ ఉంది సార్. ఇది 11 lakhs సార్. లాస్ట్ టైం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి. డోనర్స్ ఉంటారు సార్. 25 కూడా ఇది కూడా గోశాల నుంచి ఈ రోడ్లకు సంబంధించి దీని ముందు ఎక్కడ నుంచి అయితే మనకి ఆర్చ్ ఉందో, కాళహస్తి ఆర్చ్ ఉంది కదా, ఎంట్రన్స్ ఆర్చ్, దానికి రైట్ సైడ్ కొద్దిగా రోడ్ పెంచి మొత్తం ప్రాపర్ గా నడిచేటట్టు ఫుట్పాతింగ్ కావాలా. ఎక్కడ వరకు కావాలా, అక్కడ ఎంట్రన్స్ నుంచి ఫుట్పాత్ ప్రాపర్ గా ఫుట్పాత్ చెట్లు అవన్నీ కూడా ఎంట్రన్స్ పెట్టుకొని మట్టి లేకుండా అక్కడి నుంచి స్టార్ట్ అయితే కరెక్ట్ గా బ్రిడ్జ్ దాటి మనకి స్వామివారి దీని వరకు ఎంజిఎం వరకు అంటే బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ముందు వరకు వస్తుంది. సో చదివేట వరకు వస్తుంది ముందు వరకు. అక్కడ వరకు ప్రాపర్ గా నీట్ గా టైలింగ్ తో పాటు చెట్లతో పాటు ఫుట్పాత్ కావాలి ప్రపోజల్ పెట్టాం సార్. దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్ అనేది తీసి మీరు అది ల్యాండ్ మాకు అప్డేట్ ఇచ్చారు సార్. ఎంక్రోచ్మెంట్ సార్ మొత్తం కమిషనర్ గారు ఇమ్మీడియట్ మాట్లాడుతాను. Within one week, it is my duty to get all encroachments removed and duty on that. After that, you take ప్రాపర్ గా లైటింగ్ పెడతాం, ఇవన్నీ పెట్టి ప్రాపర్ గా వాకింగ్ పెట్టుకొని జనాలు కూడా మట్టి రోడ్లో బురదలు ఏంటంటే, ఇప్పుడు ఏ రకంగా అయితే మనం షెడ్ పెట్టామో అక్కడ కూడా షెడ్ పెడతాం, వాకింగ్ ఫుట్పాత్ పెడతాం, చెట్లు పెడతాం. ఫ్యాంటాస్టిక్ ఉండాలి వచ్చాడు. అండ్ లాస్ట్ నాకు టెంపుల్ ప్రెమిసెస్ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ డెవలప్మెంట్. దిస్ ఇస్ ద మోస్ట్. సో ఒక దగ్గర మనం 10 days లైఫ్ స్కీమ్ పెట్టుకెళ్తే 13 రోజులు లేదా లాస్ట్ 3 days 4 days పెట్టుకెళ్తే వాళ్ళకి పేదలు వచ్చాడు కూర్చొని చూసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఊళ్ళో నుంచి వచ్చి మన దగ్గర గ్రామస్తులు కానీ కూలోళ్ళు కానీ వీళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అట్లా కాకుండా మనం కానీ జిల్లా మన మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక దగ్గర ఒకటి పెట్టాం లైవ్ స్టేట్. అక్కడ ఒక 200, 300, 500 కుర్చీలు వేసి నెట్టేస్తే అక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అక్కడికక్కడే కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పేట బస్ స్టాప్ ఉంది, రెడీ చేస్తాం, ఆడ టెంట్ వేస్తాం, స్పీడ్ పెడతాం, కుర్చీలు వేస్తాం, ప్రసాదం ఇస్తాం, నీళ్ళు ఇస్తాం. తద్వారా అక్కడ ఉండే ఊళ్ళో అక్కడికి వచ్చి కూర్చొని అక్కడ స్వామివారిని చూసే అవకాశం ఉంటుంది. ప్రతి పేద భక్తుడు కూడా అవకాశం కల్పించినట్టు ఉంటుంది. నా ఆలోచన మీరు ఏమంటారో అంతే బాగుంటుంది. యువ గారు స్టాఫ్ అందరూ కలిసి నెంబర్ 1 ప్లేస్ నిజానికి అందరికీ యువ గారి టెంపుల్ స్టాఫ్, శానిటైజర్ స్టాఫ్, సెక్యూరిటీ అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. రియలీ ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అవర్ టెంపుల్. అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి మనం గత 6 నెలలుగా ప్రభుత్వం ఆర్టీజీఎస్ నుండి తీసుకున్నటువంటి దాంట్లో మనం 6 నెలల నుంచి దాదాపు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇంకా ఇంతవరకు ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ కూడా రాలేదు, ఫస్ట్లోనే ఉన్నాము. సో ఇక్కడ నుండి ట్రస్ట్ బోర్డు వచ్చింది కాబట్టి మీరు కూడా బాధ్యతగా ఉంది. ఎందుకంటే మీ యొక్క సహకారం కూడా అవసరం. ఇక్కడి నుంచి ఏదైనా ర్యాంక్ పడిందంటే బోర్డు వచ్చిన తర్వాత అది తగ్గిందనేటువంటి పరిస్థితి రాకూడదు. అదేవిధంగా ఈ 1 monthలో కూడా గతం నుంచి మనం ఎట్లా వచ్చామంటే ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్, ఏదైనా ఒక డిసిషన్ డైనమిక్గా తీసుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, సార్ 500 టికెట్ పెడుతున్నాం అంటే చాలామంది ఏంటంటే టికెట్ ఎందుకు పెడతారని గత ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్. కానీ టికెట్ పెడితే ఏమైంది, లోపల వ్యతిరేకత వస్తుందని చెప్పి గతంలో అందరూ కూడా హెసిటేట్ చేశారు.
కానీ ఎమ్మెల్యే గారు స్ట్రైట్ అవే పెట్టాలండి. ఎట్లా పెడితే అంతరాలయ దర్శనం, ఒకప్పుడు అంతరాలయ దర్శనం మీకు లోపల అందరూ కూడా తెలుసు, సామాన్యుడికి ఎవరికి అంతరాలయ దర్శనం లేదు. ఓన్లీ విఐపి ప్రోటోకాల్లో వస్తేనే వితౌట్ టికెట్ అంతరాలయం వెళ్ళేవాడు. ఇంకా మామూలు వాళ్ళంతా కూడా బయట నుంచి దర్శనం చేసుకోవడమే. అంతరాలయం వెళ్ళాలంటే పొలిటికల్గా ప్రోటోకాల్ లెవెల్లో తీసుకొని లోపల పోవాలి. ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరు 500 టికెట్ తీసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు అనే దానికి ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన చెప్తేనే మేము అమలు చేయగలిగాం. అదేవిధంగా ఇంకేదైనా ఇప్పుడు అభిషేకం అంతా కూడా మనం సపోజ్ ఆన్లైన్ పెట్టాము, దాని మీద కూడా చాలామంది కొంత అసౌకర్యానికి గురయ్యారు. అయినా కూడా దాన్ని ఎమ్మెల్యే గారు అర్థం చేసుకున్నారు. మనం ఏది పెట్టినా కూడా పబ్లిక్ పర్సెప్షన్లో పబ్లిక్లో వ్యతిరేకత రాకూడదు, వాళ్ళ ఫెసిలిటీస్ పెంచాలి, సామాన్య భక్తుడికి విఐపికి తేడా లేకుండా చేయనటువంటి ఆ ఒక్క ఉద్దేశంతో ఒకటి పెట్టుకుంటూ వచ్చాము. అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. అదేవిధంగా గౌరవ బోర్డు కూడా చైర్మన్ గారు వచ్చినటువంటి ఫస్ట్ రోజు చెప్పారు నాతో కూడా, దాన్ని మీరు చేసేదానికి మేము పూర్తిగా సహకరిస్తాము. మేము కూడా అందరి టికెట్స్ అనేది 500 ఎక్సలెంట్ డెసిషన్, ప్రతి ఒక్కరు మేము టికెట్ తీసుకుంటాము అని ఫస్ట్ డే నుండి కూడా చైర్మన్ గారు కూడా పూర్తిగా దానికి కోఆపరేట్ చేశారు. ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అభిషేకం టికెట్ పెట్టాము. ఆన్లైన్ పెట్టడం వల్ల మాన్యువల్ అయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ గుర్తించారు. ఓకే, బెస్ట్ ఆన్లైన్ కూడా అందరూ సపోర్ట్ చేశారు. సో గౌరవ సభ్యులు కూడా మీ అందరి సహకారంతో మన సిబ్బంది అంతా కూడా మనం ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉన్నా కూడా మన బోర్డు సమావేశాల్లో మనం చర్చించుకోవచ్చు. దాన్ని